తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినరు, ఆ విధంగా ఏ విధంగా తీసుకుపోయినారు, ఏది ఆశ చూపెట్టి తీసుకుపోయినారు, ఏ విధమైన లబ్ధి చేయడానికి లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోణం నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, మాకు ప్రాంతాలకు అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలా, నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాళ్ళతో కొట్టమంటారా ఇవ్వడం? వాళ్ళకి ఏందో ప్రజలకు తెలుసు కనుకనే, మాకు కూడా తెలుసు కనుకనే ఆ రోజు చెప్పడం జరిగింది మా ప్రతిపక్ష నేతకు సంబంధించి. ఏమంది గౌరవ హైకోర్టు, ఏమంది దానిలో, ఏమంది ప్రక్రియను మొదలుపెట్టమంది, ఏమంది దానిలో ఏమో పోయి రేపు పొద్దున నిర్ణయం చేసుకొని నిర్ణయం ఈ విధంగా ఉంది, ఈ విధంగా అమలు చేయమని అందా? అదండి 4 వీక్స్లో ప్రక్రియను మొదలుపెట్టమంది, నాట్ నిర్ణయం. స్పష్టం ఇది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రక్రియను మొదలుపెట్టమంది. కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా, ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా లీగల్ ల్యూమినరీస్ ఈరోజు న్యాయపరంగా ఉన్న అనేక మంది ప్రముఖంగా ఉన్న న్యాయవాదులు కూడా దాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయస్థానాలు ఈ 10th షెడ్యూల్కు సంబంధించిన అంశం విషయంలో న్యాయస్థానాలు లెజిస్లేచర్కు సంబంధించిన అంశం విషయంలో డైరెక్షన్ ఇవ్వచ్చా రాదా అనే అంశాన్ని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలో గురించి కూడా అందరూ ఆలోచన చేస్తారు. ఎంతవరకు రాజ్యాంగం నిర్ణయం చేసిన అధికారాలు, ఆ అధికారాలకు సంబంధించిన లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ సంబంధించిన ఎంతవరకు వారు ఓవర్లాపింగ్ చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే ప్రయత్నం చేయాలి. 10th షెడ్యూల్లో ఏమంది, 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా ఫలానా రోజులలో చేయాలే నిర్ణయం అని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా పేర్కొనలే. 10 రోజులు చేయాలన్నా, 20 రోజులు చేయాలన్నా, నెల రోజులు చేయాలన్నా, సంవత్సరంలో చేయాలన్నా, 2 సంవత్సరాలు చేయాలన్నా, 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్కు సంబంధించిన అంశం కోర్టు పరంగా చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మెన్షన్ చేయలే. లేదు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ 10th షెడ్యూల్. సో అలాంటి సందర్భాలన్నింటిని కూడా ఇక్కడ నేను నాన్ ప్రాక్టీసింగ్ లేయర్ కనుక ఎక్కువ మాట్లాడతలేదు, నేను నిజంగా మొత్తం కూడా చూడలేదు. అదంతా టెక్నికల్గా కూడా న్యాయ నిపుణులు కూడా దాని గురించి నిన్న గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి తప్పకుండా దానికి సంబంధించి రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించి జ్యుడిషియరీ ఎంతవరకు లెజిస్లేచర్ని కానీ ఆదేశించవచ్చు అనే అంశం విషయంలో కూడా న్యాయ నిపుణులు, నేను నిన్న మొన్న టీవీలో చూస్తా ఉన్నా, ఆ విషయంలో కూడా తర్జన భర్జన జరుగుతా ఉంది.